ఐపీఎల్ ఆక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పర్చేజ్ ఎలా ఉంది? టీం మొత్తంలో ఇప్పటికీ 10 మంది ఆల్రౌండర్లు అయ్యారు. మరి గన్ షాట్గా వికెట్లు తీసే బౌలర్ ఎవరున్నారు? బ్యాటింగ్ ఓకే, కానీ బౌలింగే వీక్. ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న సమాధానాలేంటి? ఆక్షన్లో వీళ్ళ పికింగ్ సరైందేనా? డీటెయిల్గా చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నేను డివిఆర్. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ 25.50 crores ఆక్షన్లోకి ఎంటర్ అయింది. మరి థర్డ్ హైయెస్ట్ పర్స్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గరే. మరి వీళ్ళు ఆక్షన్కి ముందు మనం అందరం అనుకున్నాము ఎవరెవరిని తీసుకుంటారు. లివింగ్స్టన్ కోసం వెళ్తుంది అనుకున్నాము, రవి బిష్ణోయ్ కోసం వెళ్తుంది అనుకున్నాము, ఆకాష్ దీప్ కోసం వెళ్తుంది అనుకున్నాము. సో ఇండియన్ బౌలర్స్ కావాలి, వీళ్ళకి బౌలింగే కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఆ బౌలింగ్ని స్ట్రెంగ్తన్ చేయాలి, ఒక ప్రాపర్ స్పిన్నర్ కావాలి అని అయితే అందరం అనుకున్నాము. కానీ అందుకు భిన్నంగా జరిగింది ఎస్ఆర్హెచ్ పర్చేస్. మొత్తంగా 10 మంది ప్లేయర్లను తీసుకుంది ఎస్ఆర్హెచ్. 10 మందిలో ఒకే ఒక్కరు క్యాప్డ్ ప్లేయర్ ఉన్నారు, శివం మావి. అంటే ఇండియా పరంగా చెప్తే ఒకే ఒక్క క్యాప్డ్ ప్లేయర్ ఉన్నారు. ఇక ఫారిన్ ప్లేయర్స్లో ఇద్దరిని తీసుకున్నారు. అందులో లియామ్ లివింగ్స్టన్ ఇంగ్లాండ్ ప్లేయర్ క్యాప్డ్, ఒక ఫారిన్ అన్క్యాప్డ్ ప్లేయర్ని తీసుకున్నారు. టోటల్గా ఈ ఐపీఎల్ ఆక్షన్ మొత్తంలో ఒక ఫారిన్ అన్క్యాప్డ్ ప్లేయర్ని తీసుకుంది సన్ రైజర్స్ మాత్రమే, జాక్ ఎడ్వర్డ్. సో జాక్ ఎడ్వర్డ్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్. మిగతా 7 డొమెస్టిక్ ప్లేయర్సే అన్క్యాప్డ్ ప్లేయర్స్. అయితే మరి వీళ్ళలో చైనామెన్ బౌలర్లను ఇద్దరిని తీసుకున్నారు, ఒక లెగ్ స్పిన్నర్ని తీసుకున్నారు, మీడియం పేసర్లను 3 తీసుకున్నారు. రవి బిష్ణోయ్ లాంటి లెగ్ స్పిన్నర్కి ఆ వైపు వెళ్లకుండా, అంటే మధ్యలోనే వదిలేసి ఎందుకు వీళ్ళ వైపు వెళ్ళారు, డొమెస్టిక్ ప్లేయర్స్ వైపు వెళ్ళారు? ఆకాష్ దీప్ని ఎందుకు తీసుకోలేకపోయారు? సో మరి వీటన్నిటికీ ఎస్ఆర్హెచ్ దగ్గర సమాధానం ఉండొచ్చు, ఒకే ఒకటి ఉండొచ్చు. అదేంటి అంటే లాస్ట్ సీజన్ మహమ్మద్ షమీని తీసుకున్నారు వాళ్ళు. మరి మహమ్మద్ షమీ ఏమంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు? సో క్యాప్డ్ ప్లేయరు, మరి పేరున్న ప్లేయరు అని తీసుకుంటే వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే ఏం చేస్తారు? అదే ఆలోచించి ఉండొచ్చు ఎస్ఆర్హెచ్ స్కౌటింగ్ టీం కానివ్వండి, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కానివ్వండి. వీళ్ళని యంగ్స్టర్స్ని తీసుకుని వాళ్ళనే గ్రూమ్ చేద్దామని అనుకుని ఉండొచ్చు. అందుకే వాళ్ళందరినీ ఆ పికింగ్స్ చూస్తేనైతే చాలా మందికి అసలు ఎవరో వీళ్ళ మన పేర్లు కూడా తెలియదంటే మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్హెచ్ స్కౌటింగ్ టీంకి తెలిస్తే చాలు, వాళ్ళు చూసి ఎంచుకుంటే చాలు. ఆడుతుంటే మనకే అర్థమైపోతుంది. ఇనీషియల్గా వీళ్ళకి రషీద్ ఖాన్ వచ్చినప్పుడు రషీద్ ఖాన్ పెద్దగా పేరున్న బౌలర్ ఏం కాదు, కానీ 90+ వికెట్స్ తీశాడు తను సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున. యావరేజ్ కూడా అతనిదే ద బెస్ట్ యావరేజ్ ఉంది. భువనేశ్వర్ కుమార్ తను కూడా ఎర్లీ స్టేజ్లోనే వచ్చాడు, అంటే తను కొంచెం పికప్ మూమెంట్లో ఉన్నప్పుడే ఆడాడు సన్ రైజర్స్కి. ఎస్ఆర్హెచ్ తరఫున హైయెస్ట్ వికెట్స్ తీసింది భువనేశ్వర్ కుమార్. మరి అట్లాంటి బౌలర్స్ ఇప్పటి వరకు మరి సన్ రైజర్స్కి అయితే తగలలేదు, ఆ రకంగా వికెట్ టేకింగ్ బౌలర్స్. మరి ఆ వికెట్ టేకింగ్ బౌలర్ల కోసమే అందరూ కూడా పేరున్న బౌలర్ని తీసుకుంటే బాగుండు అని అనుకునేది. రవి బిష్ణోయ్ గురించి కూడా ఆరాటపడింది అందుకోసమే. మరి ఎస్ఆర్హెచ్ కూడా రవి బిష్ణోయ్ కోసం వెళ్ళింది, కానీ ఆల్అవుట్గా వెళ్తే బాగుండేది. అంటే వీళ్ళ దగ్గర పర్స్ ఉంది, 15 కోట్లు పెట్టైనా తీసుకోవచ్చు అలాంటి బౌలర్ని. మరి ఎందుకు వెళ్ళలేకపోయింది? 7 కోట్లకే రాజస్థాన్ తీసుకుంటే వీళ్ళు ఏం చేశారు అన్నది ఒక క్వశ్చన్. ఆకాష్ దీప్ 1 కోటి రూపాయలకే కోల్కతా నైట్ రైడర్స్ తీసుకున్న తన్ని, మరి తనను కూడా తీసుకోవాల్సింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే యంగ్ టాలెంట్ని నమ్ముకున్నారు. ఈసారి స్కౌటింగ్ అయితే వీళ్ళది యంగ్ టాలెంట్ మీద డిపెండ్ అయింది. నెట్ బౌలర్ గురించి మాట్లాడుకున్నారు. వీళ్ళ నెట్స్లో బౌలింగ్ వేశాడు క్లాసెన్కి అడ్డుకట్ట వేసిన బౌలర్ క్రెయిన్స్ ఫులెట్రా. ఇతను సౌరాష్ట్రకి ఆడతాడు, చైనామెన్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ అంటాం కదా, కుల్దీప్ యాదవ్ టైప్. సో మరి అతను గత సీజన్లో కూడా వీళ్ళ నెట్స్లో బౌలింగ్ వేశాడట, క్లాసెన్ లాంటి ప్లేయర్నే ఇబ్బంది పెట్టాడట. కాబట్టి మరి అతని మీద వీళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి అతన్ని తీసుకున్నారు. నెక్స్ట్ ప్రఫుల్ హింజే కూడా పేస్ బౌలర్, ఇతడు విదర్భకు ఆడుతూ ఉంటాడు. మరి ప్రఫుల్ హింజేని కూడా తన టాలెంట్ని చూసే తీసుకున్నారు. తన వీడియోస్ కూడా కొన్ని చూశాను, బౌలింగ్ వీడియోస్. చాలా అంటే చూడడానికైతే నిజంగా కూడా చాలా ఇంప్రెసివ్గానే అనిపించింది. మరి వరుణ్ ఆరోన్ కూడా వీళ్ళకి బౌలింగ్ కోచ్గా ఉన్నాడు కాబట్టి తను కూడా దృష్టి పెట్టే ఉంటాడు.
శివం మావి ఇండియన్ పేస్ బౌలర్. మరి ఇతడైతే గాయాల కారణంగా దూరం అవటము, ఫామ్ లేకపోవడం వల్ల దూరం అవటము, ఇన్ అండ్ అవుట్స్ అయితే ఉన్నాయి శివం మావివి. మరి తను కూడా మంచి పేస్ బౌలరే. తన పేస్ విషయంలో అయితే ఎవరికి అపనమ్మకం లేదు. బట్ ఎలా పర్ఫామ్ చేస్తాడన్నదే ఇంపార్టెంట్. ఇక బీహార్ పేస్ బౌలర్ షకీబ్ హుస్సేన్. మరి తను కూడా పేస్ బౌలరే. తను గతంలో కేకేఆర్కి ఆడాడు కాబట్టి మరి తనను కూడా అంటే ఈ పేస్ బౌలర్లను తీసుకోవడం వెనుక ఖచ్చితంగా వర్కౌట్ చేసే ఉంటాడు బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్. వీళ్ళ స్కౌట్ టీం కూడా చూసే ఉంటుంది. సో డెఫినెట్గా అయితే ఒక యంగ్స్టర్స్ మీద ఈసారి నమ్మకం పెట్టుకున్నారు. సో ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే టీంలో ఆల్రెడీ జీషన్ అన్సారీ ఉన్నాడు, హర్ష్ దుబే ఉన్నాడు. మరి వీళ్ళకి తోడుగా ఇప్పుడు ఇద్దరు చైనామెన్ బౌలర్లను తీసుకొచ్చారు. ఒక చైనామెన్ బౌలర్ గురించి మనం మాట్లాడుకున్నాము, క్రెయిన్స్ ఫులెట్రా అని. సో అతడు కాకుండా శివంగ్ కుమార్, మధ్యప్రదేశ్కి చెందినటువంటి శివంగ్ కుమార్, తను కూడా చైనామెన్ బౌలరే. తను బిగ్ హిట్స్ కూడా కొట్టగలడు. తన వీడియోస్ కూడా కొన్ని సోషల్ మీడియాలో చూసాము. సో తనని కూడా తీసుకున్నారు. ఇద్దరు చైనామెన్ బౌలర్లను తీసుకున్నారు. ఒక లెగ్ స్పిన్నర్ని తీసుకున్నారు. జార్ఖండ్కి చెందినటువంటి అమిత్ కుమార్. ఆల్రెడీ జార్ఖండ్ నుంచి ఇషాన్ కిషన్ ఉన్నాడు ఇక్కడ. అమిత్ కుమార్ కూడా వచ్చి చేరాడు. మరి అమిత్ కుమార్ లెగ్ బ్రేక్ బౌలర్. తను గూగుల్స్ కూడా బాగా వేస్తాడంట. కాబట్టి మరి ఆల్రెడీ జీషన్ అన్సారీ ఉన్నాడు లెగ్ స్పిన్నర్గా. ఇంకొక లెగ్ స్పిన్నర్ని తీసుకున్నారు యంగ్స్టర్. ఇక పంజాబ్ నుంచి సలీల్ అరోరా మంచి హిట్టర్. మనం గత వీడియోలో చెప్పుకున్నాము 5 డొమెస్టిక్ ప్లేయర్స్ గురించి. అందులో సలీల్ అరోరాని కూడా మనం అతని గురించి కూడా మాట్లాడుకున్నాము. పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్. అతడు బిగ్ హిట్స్ కొట్టగలుగుతాడు. ఆల్రెడీ అనుకున్నాము అభిషేక్ శర్మ ఉన్నాడు పంజాబ్ నుంచి. మరి ఇంకో హిట్టర్ కూడా వచ్చాడు ఎస్ఆర్హెచ్ టీంలోకి. సో తనదైతే మంచి పిక్ అనే చెప్పుకోవచ్చు. తన కోసం 1.5 కోటి ఖర్చు పెట్టారు. సో ఇక జాక్ ఎడ్వర్డ్స్కి అయితే 3 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. లియామ్ లివింగ్స్టన్కి 13 కోట్లు ఖర్చు చేశారు. శివం మావికి 75 లక్షలు. లియామ్ లివింగ్స్టన్ విషయంలో అయితే కొంత వాళ్ళు ఈగోకి వెళ్ళినట్టుగా అనిపించింది. అంటే వీళ్ళని ఎక్కువగా ఖర్చు పెట్టాలి వీళ్ళ పర్సని అని ఎల్ఎస్జి అయితే ట్రై చేసింది. అది మనం క్లియర్గా చూసాము. వీళ్ళను చాలా లాగింది. లేదంటే అసలు లియామ్ లివింగ్స్టన్కి 13 కోట్ల దాకా వస్తాయని అయితే నేను అనుకోలేదు. చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తనకి అంత వస్తుందని. కానీ వీళ్ళైతే రివెంజ్ తీర్చుకున్నారు ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి మీద. జాస్ ఇంగ్లీష్ విషయంలో కూడా వాళ్ళు కూడా ఆల్అవుట్గా వెళ్ళారు జాస్ ఇంగ్లీష్ విషయంలో. కాబట్టి మరి వాళ్ళు కూడా 4 crores పైన పెట్టాల్సి వచ్చింది ఇంగ్లీష్కి ఎల్ఎస్జి. సో ఇట్లాంటి టామ్ అండ్ జెర్రీ లాగా అయితే నడిచింది ఇద్దరి మధ్య బిడ్ వార్ అనేది ఎల్ఎస్జి అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య. అయితే ఇప్పుడు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ప్లేయింగ్ 12 గురించి మాట్లాడుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్తో సహా మనకి ఆల్రెడీ ఓపెనర్స్, ఫిక్స్డ్ ఓపెనర్స్ ఉన్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. నెంబర్ 3లో ఇషాన్ కిషన్. నెంబర్ 4 హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి. సో నెంబర్ 4, 5 నితీష్ కానీ క్లాసెన్ కానీ సిచ్యువేషన్ తగ్గట్టు వీళ్ళు షఫిల్ అవ్వచ్చు. 5 వరకు అయిపోయింది. నెంబర్ 6 అనికేత్ వర్మ. నెంబర్ 7లో వీళ్ళు ఎవరిని ఆడిస్తారు? కమింద్ మెండిస్ను ఆడిస్తారా, లేదా లియామ్ లివింగ్స్టన్ వచ్చాడు. మరి లియామ్ లివింగ్స్టన్ని ఇంకొంచెం అప్ ద ఆర్డర్ పంపించేసి అనికేత్ వర్మని 7లో ఉంచుతారు, అతన్ని 6లో పెట్టేసి లియామ్ లివింగ్స్టన్ని. అదైతే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఫారెన్ పిక్స్ అనేవి గన్ షాట్గా ఇషాన్ మలింగ కానివ్వండి, కమింద్ మెండిస్ కానివ్వండి, లియామ్ లివింగ్స్టన్, ఈ ముగ్గురు మధ్య అయితే మ్యూజికల్ చైర్ లాగా నడుస్తుంది అయితే నేను అనుకుంటున్నాను. స్టార్టింగ్లో మరి లివింగ్స్టన్ని ఆ పిచ్లో తగ్గట్టు వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఆ పిచ్లో తగ్గట్టు తనని ఏ టీం పైన ఏ గ్రౌండ్లో పిక్ చేస్తారనేది అయితే ఇంకా టీం డిసైడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ వరకు అయితే 7 వరకు అలా ఉంది. 8 ప్యాట్ కమిన్స్ ఎట్లాగా ఉంటాడు, 9 జీషన్ అన్సారీ, 10 జైదేవ్ ఉన్నత్కట్, 11 కొత్త వాళ్ళని ఎవరినైనా ఇంకో స్పిన్నర్ని తీసుకుంటారా లేదా హర్షల్ పటేల్ని 11 ఆడిస్తారా ఇంపాక్ట్ ప్లేయర్గా. మరి సో మొత్తానికైతే వీళ్ళ టీం ఆల్రెడీ సెటిల్డ్గా ఉంది. సో ఆ టీంలోకి కొద్దిమందిని బ్యాకప్ ప్లేయర్స్ని అయితే పెట్టుకున్నారు. మరి ఓపెనింగ్లో బ్యాకప్ ఎవరు అనేది అయితే మరి మేబీ ఇషాన్ కిషన్ కూడా ఓపెన్ చేస్తాడు, కానీ బ్యాకప్ ఉండాలి ఓపెనింగ్లో. మొత్తానికైతే టీం ఓకే ఉంది. కానీ బౌలింగ్ విషయంలోనే గన్ షాట్ బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్ అనే వాళ్ళు కనిపించట్లేదు. మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టు కూడా భువనేశ్వర్ లేదంటే ఈవెన్ నటరాజన్ ఇట్లా వికెట్ టేకింగ్ బౌలర్ అయితే కనిపించట్లేదు. మరి వీళ్ళు వికెట్లు తీస్తే గనక వెల్ అండ్ గుడ్. అంతకంటే అభిమానులకు కానీ మేనేజ్మెంట్కి కానీ కావాల్సింది ఏముంటుంది. మొత్తానికైతే అన్ని బాగానే ఉన్నాయి. పర్స్ కూడా ఖాళీ అయింది. 20 కోట్లు ఖర్చు పెట్టారు. 5.45 crores ఏమో మిగిలాయి వీళ్ళకి.
కానీ ఒకే ఒక్క లోటు అనిపించింది నాకు, తెలుగు ప్లేయర్స్ని ఎందుకు తీసుకోలేదు. వీళ్ళ స్కౌటింగ్ అక్కడెక్కడో జార్ఖండ్లో స్కౌటింగ్ చేసింది, బీహార్లో స్కౌటింగ్ చేసింది, మధ్యప్రదేశ్లో స్కౌటింగ్ చేసింది, విదర్భ, మహారాష్ట్ర, ఇట్లా అన్ని స్టేట్స్లోకి వెళ్ళి స్కౌటింగ్ చేసి మరి ఆ ప్లేయర్స్ని పిక్ చేసుకున్నారు. కానీ ఆంధ్ర, తెలంగాణలో వీళ్ళకి ప్లేయర్స్ కనిపించలేదా? చాలామంది ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కూడా బాగా ఆడుతున్నారు, రంజీలో కూడా బాగా ఆడారు. రీసెంట్గా చూస్తే అసలు హైదరాబాద్ అండ్ ఆంధ్ర టీమ్స్, రెండు టీమ్స్ కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి. యంగ్స్టర్స్ ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకు తీసుకోలేకపోయారు? సో రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది కరీంనగర్ ప్లేయర్ పేరాల అమన్ రావుని తీసుకుంది. సో తను బ్యాటర్, రీసెంట్గా తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో మరి అట్లా తెలుగు ప్లేయర్స్ని ఎస్ఆర్హెచ్ ఎందుకు తీసుకోలేకపోయింది అనేది అయితే నాకు నిజంగా అది అర్థం కాలేదు. చాలామంది ప్లేయర్స్ వచ్చారు ఆప్షన్లోకి, కానీ వాళ్ళని ఎవరినైతే పిక్ చేసుకోలేదు. ఇప్పుడు ఇంతమంది డొమెస్టిక్ ప్లేయర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అదే వాళ్ళలో కనీసం ఇద్దరు ముగ్గురన్నా ఏపీ తెలంగాణ నుంచి ఉంటే చాలా బాగుండేదని అయితే నాకు అనిపించింది. ఈ ఒక్క విషయంలో అయితే నాకు ఎస్ఆర్హెచ్ ఆప్షన్లో బిహేవ్ చేసిన విధానం అయితే మంచిగా అనిపించలేదు. టోటల్గా ఎస్ఆర్హెచ్ పర్చేజ్ ఎలా ఉంది ఆప్షన్లో, తెలుగు ప్లేయర్స్ని తీసుకుంటే బాగుండేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.